ఏ విచారము చేయకూడదు. ఈరోజు ఎన్ని కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు పాలైపోతున్నాయి, ఎంతమంది జీవితాలు ఏమని వాళ్ళు పతనం చేస్తున్నారు. అనాథగా బిడ్డలు మిగిలిపోతున్నారు, అనాథగా పిల్లలు మిగిలిపోతున్నారు. అటు పెద్దలు ఇటు పెద్దలు కాబట్టి లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు ఎన్ని కుటుంబాలు కట్టబడుతున్నాయి, ఎన్ని కుటుంబాలు నిలబడుతున్నాయి. ఏమంటే ప్రేమి సోదరులు ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ ఏం చెప్తుందంటే ఏ విచారమో చేయకూడదు. నువ్వు ఇటువంటి పనులు చేయకూడదనే పెళ్లి చేసుకున్నావు, ఇటువంటి పనులు చేయకూడదనే భర్తను చేసుకున్నావు, ఇటువంటి పనులు చేయకూడదనే భార్యను చేసుకున్నావు. వీళ్ళు ఇద్దరు ఐక్యతగా ఉండి వారి సంసారాన్ని కొనసాగించవలసిన వ్యక్తులు మూడో వ్యక్తి ప్రవేశిస్తున్నాడంటే, మూడో తల్లి ప్రవేశిస్తుందంటే, మూడో మనిషి ప్రవేశిస్తున్నాడంటే ఏమంటే మనం అవకాశం ఇస్తే వాళ్ళు వస్తారా? అవకాశం లేకపోతే వస్తారా? ఏమంటే ఒకప్పుడు అండి నిజంగా చెబుతున్నానండి, అమ్మాయితో కానీ ఆంటీతో మాట్లాడాలంటే భయపడేది. ఇలా ఏం లేదండి ప్రియుల. ఈరోజు చాలా సింపుల్ అయిపోయింది. ఈ టచ్ ఫోన్లు వచ్చిన కాంచి ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో ప్రియుల ఈరోజు సంబంధాలు కూడా టచ్ ఫోన్లో చూస్తున్నారండి. ఆన్లైన్ అంట సంబంధాలు. పెద్దోళ్ళు ఏమన్నారు, అట్టేడు తరాలు ఇటేడు తరాలు చూడవన్నారు, అట్టేడు తరాలు ఇటేడు తరాలు చూడవన్నారు. ఇంకొకటి ఏమన్నారు తెలుసా, అమ్మాయిని చేసుకోవాలంటే ముందు వాకిలు చూసి రావన్నారు. మీకు మరి నాకంటే మీరు పెద్దోళ్ళు మీకు తెలిసే ఉంటుంది. వాకిలు ఎందుకు చూసుకుని రావాలంటే వాకిలు ఎంత పచ్చగుందో కుటుంబం అంత పచ్చగున్నట్టు అంట. ఇల్లు శుభ్రాన్ని బట్టి కుటుంబం శుభ్రం తీరిపోతాడు, బట్టలు శుభ్రం కాదు. ఈ మధ్య ఏంటంటే మగని మేకప్ వేస్తున్నారు. అసలు ఇల్లు ఎట్టుందో, ఇంట్లో సామాన్ ఎట్టుందో, ఇంట్లో బట్టలు ఎట్టు, ఇంట్లో మంచాలు ఈ ఊరు పట్టించుకోవట్లేదు. పైన మాత్రం డ్రెస్ బాగుందా, ముఖం బాగుందా, ఇంక ఈ ముఖానికి ఏ కలర్ వేయాలి, ఇంక ముఖానికి ఎలా ఉండాలి, వీటిని చూస్తున్నారు. కానీ ఆ రోజులు 5 రోజుల వాకిలు చూసేదంట. లేకపోతే అట్టేడు తరాలలో వాళ్ళ తాత ఎలా బతికిండు, వాళ్ళ తాత ఎలా బతికిండు, వాళ్ళ తాత ఎలా బతికిండు, వారి కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఎంత మంచి పేరు ఎలా. ఈరోజు అట్టుందండి. సూపులు కలిస్తే ఇక కథం పెళ్లి కాదానికి పనులని చేసి వస్తున్నారు కొంతమంది. ఇక అయిపోయినాక నిజమండి. ఈరోజు రాజకీయ నాయకులు ఉన్నారు, సినిమా యాక్టర్లు అంతే ఉన్నారు, అందరిలో అంతే ఉన్నారు. అవును, నేను ఒక యాక్టర్ పేరు చెప్పను కానీ ఆమె పెళ్లికి దానికే ప్రేమించిండు. ఆమె గర్భం అయినాక 7 నెలల తర్వాత పెళ్లి చేసుకుంది. పెద్ద సినిమా స్టారే. 7 నెలల తర్వాత పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయిని. అదే నాకు కేసు పెడతానంటే మరి జైలు ఉండదు కదా. చూడండి పిల్ల, ఈరోజు పిల్ల అందుకని ఓమో రూమ్లు అంటూ వచ్చినాయి అంటండి. మన ఖమ్మానికి కూడా వచ్చినట్టు ఇప్పుడు పోలీసులు రైట్ బాగా చేస్తున్నారు. ఎక్కువ ఏ జంటలోనే అంటే పిల్లరా యవనస్తురాలు ఉండట్లేదంట, యవనస్తులు ఆంటీలు ఉంటున్నారంట నీ రూమ్లల్లా. హల్లెలూయా. మన ఖమ్మంలో కూడా అవి ఏమంటారు, ఓమో రూమ్లా, వయ్యో రూమ్లు అంట. బుకింగ్ అంట. వాడికి ఒక 1000 రూపాయలు ఇస్తాడు. వాడు సైలెంట్గా ఉంటాడు. వాడు ఏసీ పెంచుతారు, పౌడర్ పడతారు, అంతే. వాడికి డబ్బులు వస్తాయి. వీడు పోయినోడు ఏం చేస్తాడు ఏమంటే ఈరోజు ఎంత ఏమంటే ఒక వివాహం బంధం కానీ ఎంత గొప్పదో దేవుడు ఊగించుకుంటే, ఎంత వివాహం అన్ని విషయంలో ఘనమైనది. కానీ ఈ ఘనమైన వివాహాన్ని ఎలా చేస్తున్నారంటే పిల్లరా చాలా చండాలంగా చేస్తున్నారండి. ఒకప్పుడు భర్త పనికి పోయి వస్తే భార్య దారుణంగా కాడ ఉండి ఎదురు చూసేది, ఎప్పుడు వస్తాడా అని. ఇప్పుడు ఆయన వచ్చేది లేదు, పోలేదు. సెల్లో మూది పెట్టడం, టీవీలో మూది పెట్టడం. ఒకప్పుడు భర్త కోసం అన్నం తినకుండా ఉండేది. ఇప్పుడు అట్ట కాదు. భర్త పచ్చేసి కూర శుభ్రంగా తిరిగి కూర్చుంటుంది, ఎందుకంటే ఒత్తిడికి వేయాలని. ఎంత టెక్నాలజీ పెరిగిందండి. మన కుటుంబాలు బాగుపడుతున్నాయి. టెక్నాలజీ పెరిగి స్మార్ట్ ఫోన్లు అంటున్నాం కానీ ఈ స్మార్ట్ ఫోన్లలో ఎంతమంది జరిగిపోవట్లేదు. ఈ పబ్లిక్లలో టెక్నాలజీ పెరిగిందని స్మార్ట్ ఫోన్లు వచ్చినాయని మన ఐ క్లాస్ ఉంటున్నాం, ఐ పొజిషన్ ఉంటున్నాం కానీ అసలు మన కుటుంబం ఎట్టుంది, మనం ఎట్టుందో, మన జీవితం ఎట్టుంది, మన పిల్లలు ఎట్టుంది, మన సంసారం ఎట్టుంది, మన గృహం ఎట్టుంది అన్ని ఒక్కసారి ఇడికి తిరిగి చూడు. పిల్లలు మాత్రం చేతిలో చేసి చెప్తూ కష్టంలోను, సుఖంలోను, బాధలోను, మరణంలోను, వ్యాధిలోను ఎల్లప్పుడూ నీ చెయ్యి మాత్రం పొరపాటున ఇచ్చిపెట్టిన. ఇటు అబ్బాయి చేస్తారు, అటు అమ్మాయి చేస్తారు. చేసిన 4 సంవత్సరాలు చూడాలి, సంవత్సరం ఎట్టడేదేగా. పరకంపే ఏంది, పరకంపే. ఈడేమంటాడంటే కట్నం తేలేదుగా, అందుకే నేను టార్చర్ పెడతానట్టు. ఆమె నా అందాన్ని చూస్తే నువ్వు పెళ్లి చేసుకున్నావు అనేది.
ఈరోజు ఎంతమందిని ప్రేమించుకునే వివాహాలు నిలబడుతున్నాయి, ఎంతమంది పెద్దలు కుదిరించిన వివాహాలు నిలబడుతున్నాయి. ఒకసారి ఆన్ చేసుకుని సర్దుకుపోయే మనసు ఉందా, అర్థం చేసుకునే మనసు ఉందా, ఆలోచించే మనసు ఉందా, గ్రహించే మనసు ఉందా? పోనీలే నా భర్త వాగా నన్ను సర్దుకొని పోతుందా, పోనీలే నా భార్య ఒక మాట అని సర్దుకొని పోతుందా? పాటల ఇప్పుడు నాకు తెలిసిన ఒక జంట ఉంది, పేరు వద్దులే, మనం వైఎస్ఆర్ కాలేజీలో పిల్లలు. భార్య పోయి ఇప్పుడు 2 నెలలు అయింది. పోయి నేను అన్నగా ఆమె కాలు మీద పడి తీసుకొచ్చు కాబట్టి సచ్చినా పోను అంటున్నాడు. సచ్చినాక నిన్నే నలుగురు పోయా, నువ్వు ఎట్ట పోతావు? అవునా కదా? చూడండి ప్రేమ సోదరులారా, ఈరోజు ఎలా ఉందో. పంతాలు పోయి, పోట్లాట పోయి, పగకపోతే నువ్వు ఏమి సాధించవు. ఏదైనా ప్రేమతోనే సాధించాలి. ప్రియులారా, ఈ విషయాలు అన్నది భయంకరమైన దయ్యం, భయంకరమైన కోరిక. ప్రియులారా, ఇది ఎంత లెక్కైనా తెగిర్చింది. ప్రియులారా, కుటుంబాన్ని చూడదు, పిల్లలు చూడదు, నా యొక్క కుటుంబం పురుగు వద్దో, నా జీవితం ఏవేదో, నా బంధువులు కూడా ఏవేదో, నా ఇంట్లో ఏవేదో, బయట బట్టి ఏవేదో అనేది కూడా చూడదు. అనుకున్నానా సాధించాలి, అనుకున్నానా చేయాలి, నన్ను ఎవరు చూడలే, నా తెలివితేటలే, నా జ్ఞానంలే, నా చదువులే, నా అందంలే అని మనం విర్రవీగుతుంటే ఒక్కరోజు దేవుడు బయట పెడుతున్న. ప్రియులారా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన ఒక జంటది బయట పెట్టింది కాబట్టే చేసింది దొరికిపోయింది. ఇప్పుడు తల దించుకునే పరిస్థితి లేకుండా వెళ్ళిపోయింది. తల ఎత్తుకోలేక మోన కూర్చున్నాడు ఒక మనిషి. 2 నెలల నుంచి మనం అయ్యేసరి కానేలా. ప్రియులారా, అందుకనే ఇది అంటారు కదా, ఆకు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఏమీ లేదు. అందుకనే ప్రియులారా, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన గృహం, దేవుడిచ్చిన అన్నిట్లో దేవుడిని మహిమపరచాలి. ఈ బైబిల్ అందుకనే చెబుతుంది. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నీ భర్త పనికి పోవట్లేదనో, నీ భర్త సంపాదించలేదనో, నీ భర్త నీతో సరి ఉండట్లేదో అని భర్త మీద నిందేసి నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే అది దేవుడు మెచ్చుకోడు, సమాజం కూడా మెచ్చుకోదు, నీ తోటి వారు కూడా మెచ్చుకోరు. మన తండ్రి పిచ్చోడు మంచోడు మనం చూసుకోవట్లేదా? తండ్రిని, మా నాన్నని మనం చెప్పుకోవట్లేదా? అలాగే నీ భర్త, నీ భార్య. మళ్ళీ ఒకసారి ఆ మాట ఎంత బాగుందో, వ్యభిచరింపకూడదు. అందుకని ఈరోజు చూడండి పిల్లరా, నా చిన్నప్పుడు అంటే పిల్లరా అమ్మాయిలకి 12 సంవత్సరాల నుంచి కూడా పెళ్లి చేసేది. నేను 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నా. మా అమ్మ మా నాన్న పోయి అడిగిన, నాకు తొందరగా పెళ్లి చేయండి అని. ఎందుకు? నేను ప్రార్థనలో ఉన్నాను కాబట్టి, పడిపోయే అవకాశాలు ఎక్కువ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి, ఇది ఎందుకు ఈ వ్యవహారం అని అమ్మని మా అమ్మ మా నాన్న పోయి పెళ్లి చేయమంటే అప్పుడే అమ్మగారు వచ్చింది మెరతోటలో పోయటానికి. మా అమ్మ సార్ గోస్తుందంట, సేమ్ గోస్తుందంట, ఏం చేసుకుంటే మాత్రం నా కొడుకు తిరగలేదు అన్నట్ట. మా అమ్మతో అందంట శుక్రవారం ఉపవాసం, బుధవారం ఉపవాసం, ఆదివారం ఉపవాసం అందంట. ఇక మా అమ్మ అంది సరైన జోడి, మా అబ్బాయికి ప్రార్థనలో ఉంటుంది, అమ్మగారు కూడా ప్రార్థనలో ఉంటుందని ముడి పెట్టి 3 మొత్తం కలిపిన 10 రోజులు పెళ్లి చేశారు ఆవిడ. హల్లెలూయా. పెళ్లి చేసి ఏం చేస్తే సార్ ఊర కమ్ము అన్నారు, మంచం శ్రద్ధ ఇచ్చారు, ఏమి ఇలా కట్టుబాట్ల మీద వచ్చారు. ఇక చూసుకుందే ఎందుకు మా అమ్మ నన్నురా అనిపించింది. అవునే కదా? హల్లెలూయా. ఇక ఎవరు చూస్తారండి? ఆ మురికొట్లో చిన్న గుడిసి వేసుకున్న రోజు సుతాలు పడిపోయేది. సుతాలు పడిపోతే ఏమవుతుంది? నేను టాపింగ్ వేస్తాను, 800 వచ్చేది. 800 వచ్చినా మాకు సరిపోయేది. హల్లెలూయా. ప్రియులారా, అనుభవంతో చెబుతున్నాను, మనకి భార్య విలువైనది, భర్త విలువైనది, వివాహం ఇంకా గొప్పది. మన భర్త తాగుబోతుడైనా తిరిగిపోతుడైనా వాటిని సరి చేసుకోవాలి. భార్యని కూడా అంతే సరి చేసుకోవాలి, చక్కబెట్టుకోవాలి. నా భర్త ఉండట్లేదని, నా భార్య భర్తతో ఉండట్లేదు, భర్త భార్యతో ఉండట్లేదని ఇష్టానుసారం తిరిగితే రేపు నీ జీవితమే అల్లరి పాలైపోతే నీకు సమాజంలో ఎవరు విలువిస్తారు? సమాజంలో ఎవరు నీకు రెస్పెక్ట్ ఇస్తారు? అందుకనే బైబిల్ చెప్తున్న మాట, నువ్వు ఏ విచారమో చెయ్యకూడదని నీకు వివాహం చేసింది, చేయకూడదనే నీకు ఒక భర్తనే తోడుగా చేసింది, చేయకూడదని ఒక భార్యగా నీకు తోడు చేసింది. ఎందుకు తెలుసా? మీరు కలిసి ప్రయాణం చేయాలి కాబట్టి. సంసారం అనే జీవితంలో చిన్న చిన్న గొడవలు వస్తాయంటే, పెద్ద పెద్ద అయ్యగారి ఇంట్లోనే గొడవలు వస్తాయి. మీ ఇంట్లో ఎదురు రావు. సర్దుకుపోయే మనసు ఉండాలి, ఓపిక చేసుకునే మనసు ఉండాలి. ప్రతి ఇంట్లో ఉంటాయి గొడవలు, ప్రతి ఇంట్లో ఉంటాయి సిట్టుపట్లు, కూర కాడో, కొండ కాడో, డబ్బులు కాడో, పని కాడో, ప్రతి దాని కాడ ఉంటాయి.
కానీ సర్దుకుపోయే మనసు ఉంటే ఆ కాపురం కొనసాగిపోద్ది ప్రియులా. హల్లెలూయా. రెండో మాట, చాలు ప్రియులా. ఇప్పుడు ఇది పబ్లిసిటీలో బాగా ఎక్కువ విపరీతం అయిపోయిందండి. ఏమైపోయిందో తెలుసా? ఇది పబ్లిసిటీలో బాగా ఎక్కువైపోయింది. నీ పొరుగు వారి మీద ఇప్పుడు నన్ను మెచ్చుకోవాలంటే నేను ఒకరి మీద నిందేయాలి. వాడు మంచోడా చెడ్డోడు పక్కన పెట్టు, వాడి మీద నేను నిందేయాలి, వాడిని ఎగతాళి చేయాలి, వాడి కుటుంబాన్ని ఎగతాళి చేయాలి, బ్యాడ్గా ప్రచారం చేయాలి. ఈరోజు ఇది ఎక్కువగా పబ్లిసిటీ అవుతుంది. నాకు మంచి ఏలాల మంచి పేరు రావాలి, ఏలాల పలుకుబడి రావాలి, ఏలాల హోదా రావాలి, వీళ్ళేమన్నా నాకు సాయం చేస్తారని లేనిపోని అనుమానాలు, లేనిపోని అబద్ధాలు చెప్పి ఎంతమంది కుటుంబాలని పత్రం చేయట్లేదు, ఎంతమంది కాపురం కలిగిన జీవితాలని నాశనం చేయట్లేదు. ఈరోజు భర్త తెలియకుండా భార్యకి చెప్పి భార్య మనసుని మార్చేవారు ఎంతమంది లేరు? భార్య తెలియకుండా భర్త చెప్పి భర్త మనసుని మార్చేవారు ఎంతమంది లేరు? బైబిల్ అందుకనే చెబుతుంది, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదంటే. ఏమంటే ఏ అబద్ధాలని నాకు పెళ్లి చేయన్నారు. ఈరోజు ఒక అబద్ధం వాడి కుటుంబాన్ని పతనం చేస్తున్నారు. వాళ్ళు చేశారో చేయలేదు కానీ అబద్ధం, అనుమానము. ఈరోజు పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పడం మనకి ఏమైనా వచ్చేది ఉందా? వాళ్ళ మీద చెప్తారు ఆ రోజు వరకు ఏమంటే కొంచెం డబ్బులు ఇస్తారేమో, కొంచెం మంచి పేరు ఉండిద్దేమో, కానీ తర్వాత నీ బతుకు తెలియదా? నువ్వు జిమ్ముకులు మారేవుడిరా, నీ మాటలు బాగలేదు, నీ బుద్ధి బాగలేదు అని మాటలతోనే ఈరోజు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం అండి. మనం మంచిగా మన మాటలు అబద్ధం లేకపోతే మనం బతుకుతున్నాం. రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం. సెల్ ఫోన్లో కానీ, చాటింగ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్ అన్ని వాట్సాప్లో కానీ ఎన్ని అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధమే. మరి మనం అంటే నాకు అసలు కలిసి రావట్లేదు, దేవుడు నమ్ముకోనట్లు. ఎందుకు కలిసి వచ్చింది? కడుపు నిండా అబద్ధాలే ఉండే. ఇంకేడ కలిసి వచ్చింది నీకు? నిజంగా నిజాయితీగా యథార్థంగా మనం బతుకుతున్నావా? యథార్థంగా మనం మాట్లాడుతున్నావా? యథార్థంగా పని చేస్తున్నావా? యథార్థంగా మనం డబ్బులు ఎత్తున్నావా? ఎన్ని మాయలు, ఎన్ని జిమ్ముక్కులు, ఎన్ని యాక్షన్లు, ఎన్ని మాటలు. సీరియల్లో కూడా నటించరు. మనం అంత నటిస్తామండి. మన గురించి తెలియక వాళ్ళు ఆగారు కానీ లేకపోతే మనలే తీసిపోయాలి. క్రైస్తవులుగా మనకి ఎంత జాగ్రత్త పడాలి. ఎదుటి వారికి చెప్పేటట్టు ఉండాలి. ఎదుటి వారికి మనం సంఖ్య పెట్టేటట్టు ఉండాలి. వాళ్ళు వచ్చి మన మీద ఏలెత్తి చూపించేటట్టు కాదు. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నువ్వు పలకకూడదు, నేను పలకకూడదు, ఎవరో పలకకూడదు. అంత ఇబ్బంది ఏంది? అంత కష్టమైంది. చేత కాకపోతే ఒక ఇంటి పోయి ఏ భోజనం పెట్టాను పెడతారు, కానీ అబద్ధాలు చెప్పడం వల్ల ఏంటి? ఆ ఒక్కరోజు భోజనం పెడతారు, ఆ ఒక్కరోజు సినిమా తీసిపోతారు, ఆ ఒక్కరోజు రెస్టారెంట్లు తీసిపోతారు, ఆ ఒక్కరోజు పార్కులు తీసిపోతారు. ఆ తర్వాత ఏమైంది? నీ బతుకు మళ్ళీ అంతేగా. మళ్ళీ ఒక ఇంటికి పోయి అబద్ధం ఆడాలి. ఇలా ఎంతకాలం అబద్ధం ఆడతావు? హల్లెలూయా. బైబిల్ అండి ఎప్పుడు వాస్తవాలే చెప్పింది. దేవుడు ఎప్పుడు వాస్తవాలే చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? మనం కుటుంబంతో కట్టబడాలని, మన జీవితాలు మార్చబడాలని. తెలుసు తెలియకో చేసి ఎన్నో ఉంటాయి, కానీ నువ్వు దేవుడు తెలుసుకున్నాక కూడా మళ్ళీ దిగజారిపోతున్నావు అంటే ఇక దేవుడు నీ పట్ల ఏమనుకుంటాడు ఒకసారి అది. మన కొడుకుని ఎన్నిసార్లు చెప్పు, బలపం తినొద్దురా అంటే వాడు బురుకున్న నోట్లు వేసుకుంటాడు, తింటున్నాడు. తినట్లేదు మమ్మీ అంటున్నాడు, పెట్టులో చూస్తే బలపాలు అంటలేదు. ఏం చేస్తా? కాపొచ్చి తేసిపోయి మూలన కూర్చోబెట్టి కాలు కొక్కరేసి కళ్ళల్లో కారం పోసి ఇక రోగాలు పడి తీసుకొని బాధతాం. అంతేకండి, అంతే. చూసిన చేతి చూసింది ఓపే పట్టింది ఏంలే. మరి దేవుడు కూడా అంతే జరగదు. చూసిన చేతి చూస్తున్నారు, కానీ దేవుడు అర్థం తీసుకోడండి. ఒక్కసారి భూమి మీద నుంచి లేకుండా చేస్తాడు. ఎందుకంటే ఓపే పట్టిన చేయి పట్టింది, ఇంకేం ఓపే పడతాడు? మనం గుడికి ఏది ఉందనుకోండి, దానికి రోజు గడ్డి తెచ్చేస్తాను, తెల్లగా పోయి పచ్చగడ్డి తెచ్చేస్తాను, తవుడు వేస్తాను, కుడితి పెడతాను, మంచిది వేస్తాను. నువ్వు తెపాలు తీసుకొని గుడికి ఏది కడిపోయి పాలు పెడితే అది దంతే నీకు ఎంత బాధ ఉంటుంది? అవునా కదా? గుడ్డు గేదే తెల్లదావు తీసిపోయి గడ్డి మూలు తెచ్చేసిను, తవుడు వేసును, పాలు పెడితే తెపాలు తీసుకుని అది దంతే నీకు ఎట్ట అనిపితే సన్నగా తీసుకుని ఏం బాధపడుతుంది? మరి నిన్నేమనాలి దేవుడు? ఈ గాలి ఆయనదే కదా, నీరు ఆయనదే కదా, ఊపిరి ఆయనదే కదా, శరీరం నిన్నేం తీసుకోవాలి? సన్నగోయి తీసుకోవాలా, రాహుల్ పడి తీసుకోవాలా? ఆయన మొదలు పెడితే అసలు ఒక్కలు ఉంటాడు భూమి మీద. రోజుకు ఒక ఊరిని చంపుకుంటూ వస్తాడు. అసలు ఒక్కలమే ఉంటావా?
ఏమంటే గుడి గేదెకి అంత జాగ్రత్త పడుతున్నాం అంటే మరి దేవుడు నీ విషయంలో ఎంత జాగ్రత్త పడుతున్నావు? అవునా కదా? మన కోడి పక్కింట్లో కోడి గుడి పెడితేనే నువ్వు ఏ బూతులు తిడతావు, కోడిని తిడతావు. ఆ కోడి ఏ ఇంట్లో గుడి పెడతావు వాళ్ళు తిడతావు. ఎందుకంటే గుడి తెచ్చిందాక నీకు ఆగదు కాబట్టి. 5 రూపాయల గుడ్డే కానీ ఆ గుడ్డు కోసం ఎన్ని ఇంగ్లీష్ మాటలు వస్తాయో అన్ని ఇంగ్లీష్ మాటలు వస్తాయి. ఆ మాటలు తట్టుకోలే పాపం సాయంత్రం పూట పిల్లలు తెచ్చిచ్చింది ఆ గుడ్డు. మా ఇంట్లోనే పెట్టింది కోడి అని. మరి ఏంటి? ఆమె శవలు కూడా రక్తం గారిపోయింది. ఈరోజు ప్రేమిడి సోదరా, మన దేవుని తెలుసుకున్నాక బైబిల్ చదువుతున్న మనం సంఘాన్ని చేర్చబడ్డాం, మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఈ నిజాలు దేవుడి మందిరానికి వస్తే నువ్వు బాధపడతావు, దేవుడి మందిరానికి వస్తే స్వస్థ పొందుతుంటావు, అన్ని మేలు జరుగుతాయి, నేను కాదన్నావు. కానీ ముందు మనం స్ట్రాంగ్గా ఉండకపోతే ఇవన్నీ జరగవు. నేను చెప్పే ప్రతిది కూడా సమాజానికి, కుటుంబానికి, సంఘానికి ఉపయోగపడే మాటలు. ఈ బిల్డింగ్ నిలబడాలంటే కింద పునాది గట్టిగా ఉండాలి. మనం స్ట్రాంగ్గా ఉండాలంటే దేవుడిలో గట్టిగా ఉండాలి. ప్రియులారా, హల్లెలూయా. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము. ఈరోజు అక్క మీద అబద్ధాలు చెప్పే చెల్లెలు లేరా? చెల్లెల మీద అబద్ధాలు చెప్పే అక్క లేరా? అన్న మీద అబద్ధాలు చెప్పే తమ్ముడు లేరా? తమ్ముడి మీద అబద్ధాలు చెప్పే అన్న లేరా? ఎన్ని అబద్ధాలు చెప్పేవారు. ప్రతి దారి కాడ, డబ్బుల కాడ కానీ, పొలాల కాడ కానీ, వడ్డీల కాడ కానీ అన్నిట్లో అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధమే. అబద్ధాలు చెప్పడం వల్ల మన జీవితంలో ఏమైనా సాధించగలుగుతున్నాం? కొన్ని అబద్ధాలను సంపాదించడం ఎంతకాలం బతుకుతాం గ్యారెంటీ ఉందా? అవునా కదా? ఇలా 10 రూపాయలు తింటే మనకి 50 రూపాయలు వదులుతుంది. 10 రూపాయలు తింటే 50 రూపాయలు వదులుతుంది. అంత నష్టం మనకు అవసరమా? చెప్పండి ప్రియులారా, హల్లెలూయా. చూడండి పేతురు పత్రిక చూడండి, ఆ మాట చక్కగా ఉండేది. 3:10 పేతురు పత్రిక 3:10. పేతురు పత్రిక 3:10 తీసారా? జీవమును ప్రేమించి చాలు ప్రియులారా, అర్థమైందా? ఇప్పుడు మీరు నాకే చూడండి. ఇక జీవాన్ని ప్రేమించి మంచి దినాన్ని చూడగొరేవాడు చెడ్డదానే. మన నోటికి చెడ్డ మాట రాకుండా అసలు ఏ రోజున ఉందా? 1 గంటనే ఉంటాం మనం, 1 గంటనే ఉండగలుగుతాం చెడ్డ మాట. జీవాన్ని ప్రేమించి మంచి దినాలు మనం చూడాలంటే, మంచి దినాలు మనకు రావాలంటే, మన కుటుంబానికి మంచి దినాలు రావాలంటే మనం ఏం చేయాలంట? చెడి పలకకూడదు అంటాడు. మంచి దినాలు చూడకూడదు, చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను. చాలా పిల్లలు ఈరోజు కపటం మాటలు ఎంతమందిలో లేవండి? ఉన్నాయా లేవా? చాలా మంది అమ్మగారు వందనాలు, అయ్యగారు వందనాలు, సంఘస్థులు వందనాలు, సంఘ పెద్దలు వందనాలు, కానీ వాళ్ళ కపటమే. ఈ పెదాలే పరిపూర్ణంగా వచ్చినప్పుడే నువ్వు పెట్టే వందనాలకి ప్రతిఫలం ఉంది. ఈరోజు ఎంతమంది లేరు? పైన నటన, లోన నటన, పైన ఒక తీరుగా, లోన ఒక తీరుగా. అందుకనే పేతురు పత్రికలో చెప్పబడుతుంది, కపటపు మాటలు అంట ప్రేమే సహోదరా. అంటే మనిషి ఉన్నది చెప్ప. ఇప్పుడు 4 అక్కాజల్లులు కూర్చున్నారు అనుకో, 9 కూర్చున్నారు. ఈ 9 కూర్చున్నప్పుడు ఏమంటే మన కుటుంబాన్ని ఎట్ట కట్టుకుందాం, పిల్లగాళ్ళని ఎట్ట రూపాయి ఎట్ట పూర్తి చేసుకుందాం, మరి మన భర్తలు కష్టపడుతున్నారుగా ఈ ఉంచడం. ఎదిరింట అంటే ఏం చేస్తుంది? బయటికి పోయింది, ఎంతవరకు రాలేదు. పక్కింటి అంకులు కూడా పోయిండు, వీళ్ళిద్దరు వెళ్ళిపోయినట్టు ఏం వచ్చట్లు. ఈలో ఒక ఆమె పోలు చెల్లిపోయింది. ఇప్పుడు 9 ఎంతమంది ఉన్నారు? 9 ఎంతమంది ఉన్నారండి? 3 ఉన్నారు. ఈ 3 ఏమంటారు సార్? ఎప్పుడు దాకా ఏం సొల్లు కాస్తున్నా, ఏం బతుకు మనకు తెలియదా? ఏం జీవితదా? ఏమేదో మంచి మంచి మాట్లాడుతుంది కానీ ఏం వ్యవహారం మనకు తెలియదా? ఏం వేసబట్టిదో, ఏం క్యారెక్టర్ ఇది. ఇప్పుడు ఇక్కడే 9 కాకపోతే ఆమె, మళ్ళీ 9 కాకపోతే మళ్ళీ ఆమె. ఇదే భాష కానీ రెండో భాష ఉందా? మన కుటుంబం ఏంటి, మన పిల్లలు ఏంటి, మన సంసారం ఏంటి, మనం ఎట్ట రూపాయి సంపాదించుకోవాలి, రూపాయి ఎట్ట పొదుపు చేసుకోవాలి, మన పిల్లలు ఇవన్నీ అంటే పొరపాటున ఉండవండి. ఏడో ఒక చోట ఉండదు ఏది కొద్ది మనసు. ఈరోజు మన యొక్క కుటుంబ వ్యవస్థ ఎందుకు పాడైపోతుంది, పిల్లలు ఎందుకు పాడైపోతున్నారంటే నువ్వు సరైన ఇంటి పునాది ఎగిపోవటం వల్ల. హల్లెలూయా. చదువుతావు అదే మాట.
చాలు. ఎట్నే ఒక అయ్యగారు వాక్యం చెప్తుంటానంట, పొయ్యి మట్టుకాడ పోయి పెదాలు కాల్చుకుంటే ఇప్పుడు అవుతాం. ఏం కాల్చుకుంటావు? ఏంది అని నేను అడిగితే మీరే చెప్పారు అయ్యగారు పెదాలు కాల్చుకోనాను. పెదాలు కాల్చుకోవటం అంటే పెదాలను కాపాడుకోవాలి. పెదాలు నోటుకుంటూ వచ్చే మాటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాలుని వేసైనా తీసుకోవచ్చు కానీ నోరు బారేసుకుంటే తీసుకోరు. తీసుకుంటారా? తీసుకోరు. అందుకే నేను ప్రేమించవాలరా, ఈ పట్ట నాలుకని బతిలాడుకునేది అంట. ఎవరిని బతిలాడుకునేది? నాలుకనే బతిలాడు. ఎందుకు నాలుగు బతిలాడుకునేది? అసలు నాలుగుకి ఈపికి ఏమైనా సంబంధం ఉందా? నాలుగు వచ్చి ముందుంది, ఈపు వచ్చి వెనక ఉంది. అసలు ఈపు పెద్దదా నాలుగు పెద్దదా? నాలుగు 2 అంగనాలేనండి. ఈపి పెద్దది. దగ్గర ఇవాళ 2 మీటర్న్నర పడుతుంది షర్టు ఈపికి. నాకు నిన్న ఒక షర్టు పాస్టర్ గిఫ్ట్ ఇస్తే 2 మీటర్న్నర కావాలంటున్నాడు ఈపి చూడండి. ఇప్పుడు ఇంత పెద్ద ఈపి పోయి చిన్న నాకిని బాగా బతిలాడుతుంది. ఏమనంటే మా అమ్మగా మగిలి దండం పెడతావు, నువ్వు గబగబా మాట్లాడి లోనకు పోతావు. వంగ పెట్టి కొట్టేదే నన్ను. నువ్వు మాట్లాడేటప్పుడు కొద్దిగా వెనకమ్మ చూసుకున్నట్టే ఇదేమంటే నా ఇష్టం, నరం లేని నాలుగుగా నా ఇష్టం, నేను ఎన్నైనా మాట్లాడతా అంటే మా అమ్మగా కొద్ది నన్ను చూడవే అంటది. ఈరోజు నిజంగా మనం కూడా గబగబ మాట్లాడి తన్నులు తిన్న వాళ్ళు ఎంతమంది గబగబ మాట్లాడి ఇంట్లో ఉంచి కొడతారు. రోడ్డు ఎక్కిద్దేగా, రోడ్డుకి రాక రాసిల్లే అనేది కొట్టలేదు పోలేదు అని మాట్లాడటం ఎందుకు, రోడ్డు ఎక్కటం ఎందుకు? కొంతమంది గుట్లు చూస్తే కేకలేసి వామో వామో వాయో అనేది, గుట్లు లేదు పోలేదు. పక్కన పూలు అందరూ మా అబ్బాయి ఎంత పడుతుండో అబ్బా అని అంటారు. కొంతమంది రండి తల మీద నేలకుండా ఉండిద్దండి. ఈ పట్టదరకు ఇవి వేడుతారండి, ఊరంతా ఒక్కరికి వచ్చి ఇడతారు. ఆ కొట్టు లేదు పోలేదు. ఎందుకంటే దెబ్బలు పడతానే భయంతో ఇవి వేడుతారు. వామో వాయో ఏమి నటులండి. ఏమండి నువ్వు ఏడుతున్నావు, చుట్టూ అందరు ఇన్నాళ్ళు అందరు రాలట్టు, వాళ్ళు ఏమనుకుంటారు నువ్వేం చేస్తున్నావు కాబట్టి నువ్వు కొట్టినంటారు. ఇద్దరికి వచ్చింది అన్నమాట. ఇటు కొడుతున్నట్టు కారణం లేకుండా కొడతారా? అట్ట కూడా నీ పురుగు పోతుంది కదా. మరి ఎంత జ్ఞానం కలిగి ఉండాలి. అందుకనే ప్రియులారా చదువుతాం అన్నమాట. చాలు. మనం ఎప్పుడైనా ఎవరికైనా కీడు మనం పొరపాటున చేయకూడదు. మనం మేలు చేయాలి కానీ కీడు మాత్రం చేయకూడదు. కీడు చేసే అవకాశం వచ్చినా కానీ మనం చేయకూడదు. కీడుకి ప్రతి కీడు మనకు జరిగింది కాబట్టి శాతనైతే మేలు చేయగలి, కీడు మాత్రం చేయకూడదు ప్రియులారా. ఇప్పుడు నిర్మకాండంలోకి వద్దాం ప్రియులారా. మనం ఏ వాక్యం అయితే ఎత్తునో కింద లైన్లో చూసుకుందాం. చూడండి ప్రియులారా, ఇప్పుడు నిజంగా ఎంతమంది మేలు చేసేవారు ఉన్నారు? ఒకసారి మేలు చేసేవారు కూడా కీడు చేసేవారు కూడా. ఒక్కింట్లోనే తోడుగోడలకు పడట్లేదు, ఒక్కింట్లోనే అన్నదమ్ములకు పడట్లేదు, ఒక్కింట్లోనే అక్క చెల్లెలు పడట్లేదు, ఒక్కింట్లోనే బాబా మరదలకు పడట్లేదు. ఎందుకంటే కీడు స్వార్థం. ఏది తొందరగా డెవలప్మెంట్ ఎత్తడు, ఇది కీడు చెయ్యాలి. ఏమంటే ఈరోజు చూడండి పిల్లలు, వీళ్ళు ఒక కుటుంబం ఆహారం కావాలని, ఒక కుటుంబం నాశనం కావాలని, ఆ కుటుంబం పైన ఎంతగానికి ఏం చేతగాక చేతబడి చేయించాలి ఎంతమంది లేదు. ఈ మధ్యకాలంలో ఒక కుటుంబం కోసం ప్రార్థన చేస్తే చేసినోడిని చూపించుండు, చేసినోడిని కూడా చేపించిన చూపించుండు, చేసినోడిని చూపించుండు. ఎంతసేపు అండి దేవుడికి భూమి మొత్తం ఆయనదేనా? ఎంత లెక్క? అలా చేసి చెప్పినారా? మళ్ళీ 3 రోజులు ప్రార్థన చేస్తే తిరగొట్టింది అతనికి. మనకు ప్రార్థన ఉంటే అది ప్రార్థన లేకపోతే ఆకట్టుకునేది ప్రియులారా. అందుకనే బైబుల్ చక్కగా చెబుతుంది మనం మేలే చేయాలి కానీ కీడు చేయవద్దు. కింద నీ పొరుగు వారి సొమ్ము దేన్ని చాలు. ఈరోజు ఎంతమంది రండి పొలాలు పుణ్యానికి వస్తే తీసుకున్న వాళ్ళు, స్థలాలు పుణ్యానికి వస్తే తీసుకున్న వాళ్ళు, చీరల పుణ్యానికి వస్తే తీసుకున్న వాళ్ళు, శ్రద్ధల పుణ్యానికి వస్తే తీసుకున్న వాళ్ళు, డబ్బులు పుణ్యానికి వస్తే తీసుకున్న వాళ్ళు. బైబిల్ ఏం చెబుతుంది? నీ పొరుగు వరకు దేన్ని ఆశించు. నేను మీకు మొన్న కూడా చెప్పాను పిల్లలు, మొన్న కూడా చెప్పాను. ఒక కావందంట
ఆ మటన్ కూర వండుకుంటుందంట, ఏమంటుందంట, నీ పొరుగు వారిని ప్రేమించమన్నగా అంటున్నావు అంటే కూర ఏమని. ఆమె ఉంది నీ పొరుగు వారి సొమ్ము దేన్ని ఆశించకూడదని ఆమె ఉంది. సరిపోదా? ఆ వాక్యం చెప్పింది, ఏ వాక్యం చెప్పింది. ఆమె కూర అంటే పోయేది. నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా యేసయ్య అని ఆమె ఉంది. ఏమేమందంటే నీ పొరుగు వారి సొమ్మును ఆశించకూడదని దేవుడు చెప్పాడు కానీ ఏమంది. సరిపోయిందా లేదా? హల్లెలూయా. మనకి ప్రియులారా, మనకున్న జ్ఞానంలోనే నేను ముఖ్యంగా మీ మేరకు చెప్తున్నాను, మీ కుటుంబం మీద ఫోకస్ పెట్టండి. ఆ కుటుంబం ఈ కుటుంబం కాదు, మీ కుటుంబం మీద ఫోకస్ పెట్టండి. మీ పిల్లల మీద ఫోకస్ పెట్టండి. మీ భర్త మీద ఫోకస్ పెట్టండి. మీ భార్య మీద ఫోకస్ పెట్టండి. కుటుంబాన్ని ఎలా కట్టుకుందాం, పిల్లగాళ్ళు ఎలా చదివించుకుందాం, రూపాయి ఎలా సంపాదించుకుందాం, రూపాయిని ఎలా పొదుపు చేసుకుందాం, వీటిని ఆలోచన చేయండి. కానీ ఎదుటి వారి కుటుంబాన్ని ఆలోచన చేసి నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. హల్లెలూయా. నీ పొరుగు వరకు దేన్ని ఇల్లును ఈరోజు ఎంతమంది లేరండి? ఏమండి, ఇంట్లో అన్నం తింటాం సేద కదా, కానీ బయట అన్నం కోసం పరుగులు ఎత్తే వాళ్ళు ఎంతమంది లేరు? అవునా కదా? నీ పొరుగు వారు భార్యని ఆశింపు. ఇప్పుడు చూడండి అండి, ఇది ఇంట్లో భూమి తినకుండా బయట అన్నం తింటున్నాడు, మరి ఇంట్లో వాళ్ళు బయటికి పో అన్నం తింటున్నారు. అంతే కదండి, నువ్వు నేర్పిందే కదా. నీకు అడుక్కున్నాడు 60 కూరలు రుచి అన్నట్టు. ఏమంటే ఇలా అలవాటు పడితే వాళ్ళు కూడా అలాగే అలవాటు పడతారు. నువ్వు సక్రంగా ఉంటే వాళ్ళు సక్రంగా ఉంటారు. నీ పొరుగువారు భార్యనే ఆశింపకూడదు. చూడు, దీన్ని ఆశించకూడదంటే పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కదా, చుట్టూ ఎప్పుడు కబ్జా చేద్దామని లేరా? ఎప్పుడు పొరుగువారి సొమ్ము తీసుకుందామా? ఎటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? అది పొరుగువారి సొమ్ముని ఆశించకూడదని దేవుడు చెప్తుంటే పొరుగువారి సొమ్ము మీద బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది లేరు? పొరుగువారి సొమ్ము మీద బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? పొరుగువారి సొమ్ము మీద కార్లు కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది లేరు? పొరుగువారి సొమ్ము మీద ఫ్లాట్లు కొన్న వాళ్ళు ఎంతమంది లేరు? యథార్థంగా కష్టపడి మనం సంపాదిస్తామా? అయితే వాళ్ళ ఏళ్ళ నోర్లు కొట్టి వాళ్ళ జీవితాలను పతనం చేసి డబ్బు పోగేసుకొని మనం ఏది సంపాదించిన దాంట్లో మనకి అన్న సుఖం ఉండిద్దా? వాళ్ళ ఏడుపు మనకు తెలియదా? అప్పుడప్పుడు అంటూ వాళ్ళ ఉసురు కంపల్సరీ నీకు కొట్టుకునేదంటావు. హల్లెలూయా అని అనుకుంటున్నాను. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా అడుగుతాడమ్మా రోజు ముందు లెక్క అడుగుతాడమ్మా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా రోజు ముందు లెక్క అడుగుతాడమ్మా. సేకట్లో చేశారని నన్నెవరు చూరని చూసిన నాకివని ఎవరేమి చేస్తారని. సేకట్లో చేశారని నన్నెవరు చూస్తారని చూసిన నాకివని ఎవరేమి చేస్తారని. చెడ్డ పనులు చేస్తున్నావా, ఎర్రవీగుతున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా, ఎర్రవీగుతున్నావా? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా రేపు రోజు ముందు లెక్క అడుగుతాడమ్మా. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సోదరులు, దేవుడు ఇటు యొక్క సమయంలో నాతో మీతో అందరితో మాట్లాడి కాబట్టి మన జీవితాలను సరిచేసుకొని వాక్యానుసారంగా మనం బతికితే మనకి మేలే జరిగింది ప్రియులారా. హల్లెలూయా. చెప్పిన ప్రతి వాక్యం కూడా మనకి, మన కుటుంబానికి, మన పిల్లగాలకి ఆ మాటలో ఉన్న అర్థాలను మనం గ్రహిస్తే మన కుటుంబాన్ని మనమే కట్టుకుంటాం ప్రియులారా. దేవుడు ఇది మాటలను మన హృదయంలో భద్రపరిచి దీవించునుగాక.
ఆమె. రొట్టె కార్యక్రమానికి వెళ్దాం ప్రియులరా, ఒక్క మాట చూద్దాం ప్రియులరా. రొట్టె కార్యక్రమం ఒక్క మాట చూసుకొని రొట్టె కార్యక్రమానికి వెళ్దాం ప్రియులరా. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం చూడండి ప్రియులరా. అపోస్తల కార్యం అపోస్తల బోధ అంటే ఇప్పటిదాకా మనం అపోస్తల దైవ వాక్యం విన్నాం. మనం వాక్యం విన్నామా, సావాసంగా మనం కూడుకున్నాం. ఏమంటున్నారు మళ్ళీ అంటే వాక్యం వింటున్నాం కదా, సావాసనం కొత్తనం కదా, మరి రొట్టె ఇడిచి ఎందును ప్రార్థన చేయటం ఎందును అంటే మనం ఎప్పుడైతే సావాసంగా కూడుకున్నాం, ఎప్పుడైతే వాక్యాన్ని విన్నామో వీటితో పాటు నువ్వు ఏం చేయాలంటే రొట్టె ఇరవాలి. కొంతమంది నెలకొకసారి పెడతారు, లేకపోతే నెలలో 2వ వారం పెడతారు, కొంతమంది 6 నెలలు పెడతారు, కొంతమంది సంవత్సరం పెడతారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మీరు అపోస్తుల బోధ ఎందును, సావాసం అందును, రొట్టె విడిచి అందును, ప్రార్థన చేయటం ఎడం కావద్దు అంటున్నాడు. ఎందుకు? ఎడమైతే అపవాది దూరింది. ఎడం కాకుండా ఉండాలంటే ఇవన్నీ నువ్వు పాటించాలి. ఈరోజు ఎంతమంది ఉన్నారు? కొంతమంది రైగారు వచ్చారా, ఏమి ఇచ్చారు ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం ఇవ్వాలంటే ఇటు వనకు రావాలి, ఇటు ఇవ్వాలంటే ఎందుకు లేదు, నెలకొకసారి ఎత్తాలని అటు పెట్టుకున్నారు. కొంతమంది నెలకొకసారి ఎత్తారు కాబట్టి నెలకొకసారి ఇస్తే అదే ప్రార్థన పెడదాం, అదే దశభాగాలు కానుకలు పండుగ పెట్టి అది ఒకటి అంటారు. బైబిల్ ఏం చెబుతుందో అది పాటించాలి. అయ్యగారైనా అమ్మగారైనా సంఘ పెద్దలైనా సంఘస్థులైనా మీరు అపోస్తులు బోధ ఎందును, సావాసం అందును, రొట్టె విడిచి ఎందును, ప్రార్థన చేయటం ఎందును వేడ తెగక ఉండాలి. ఈరోజు ఎంతమంది ప్రభు బల్లారాధనకి ఎడవైపోతున్నారు? ఒకసారి ఆలోచించండి. అవునా కదా? ప్రభు బల్లారాధనలో పాల్గొనటం అంటే మామూలు విషయమా? ఎంత వేగులు మనం, ఎంత ధన్యులము. ప్రతి ఆదివారం ప్రభు బల్లారాలు చేయబెడితే మనకే బలం కదా. ఆయన రక్తంలో స్వస్థత ఉంది అంటున్నారు కదా, ఆయన రక్తంలో మనకి ఎడదలు అంటున్నారు కదా, ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత అంటున్నాడు కదా. మరి దాన్ని మనం సేకరించకపోతే మనకేం మేలు జరిగింది? అంటే వాక్యాన్ని ఎవరైనా పాటించాల్సిందే. ఎంత గొప్ప దైవజనుడు కానీ, ఎంత సీనియర్ పాస్టర్ కానీ, 100-500 మంది సంఘమైన ఉన్నాయి. కానీ వాక్యం ఏం చెప్తుందో అది పాటించాలి. ఎవరైనా సరే వాక్యానికి మనం లోబడాలి ప్రియులారా. తప్ప వాక్యానికి లోబడకపోతే మన జీవితాలు పతనం అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పబడ్డ వాక్యం ఏంది? అపోస్తుల బోధ, సావాసము, రొట్టె విడిచి ఎందును, ప్రార్థన చేయటం ఎడమో. అసలుకే మనం వారానికి 2 సార్లు కూడుకుంటున్నాం. 2 సార్లు కూడుకున్నాం. ఆదివారం మనం బల్లారాధన, అవసరమైతే శుక్రవారం కూడా బల్లారాధన ఇవ్వచ్చు, తప్పులేదు. ఎందుకంటే బైబిల్ చెప్తున్నా మీరు కూడినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. అంటే మనం యేసుప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన రొట్టె పట్టుకుంటే మనకి జ్ఞాపకం వచ్చేది. నెలకొకసారి అంటే ఎంత లాంగ్ టైం అవుతుంది, అవునా కదా? ఎందుకనే ప్రియులారా, వాక్యాన్ని అర్థం చేసుకుని, వాక్యాన్ని గ్రహించి, వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రభు బల్లారాధన కొరకు ప్రార్థన చేసిద్ది.